హాయ్ అండి అందరికీ. నేను అద్దంకి సింగరకొండ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపించాను కదండి మొన్న. అక్కడే ఆయన్ని కింద దర్శనం చేసుకొని పైకి కొండపైకి వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళంగలోనే మనకి శంకు చక్రాలు నామాలు మనకి ముందుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. చాలా పెద్దగా వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ చాలా బాగా ఆకర్షణీయంగా ఉంటాయి అవి. అలాగే చెట్టు పెద్ద రావి చెట్టు కింద ముడుపులు అలాంటి దీపాలు అవి పెడుతూ ఉన్నారు. ఎక్కువగా నేను బయట నించోలేకపోయాను అనమాట. ఎందుకు అంటే ఎండ చాలా బీభత్సంగా. ఇదే రోజున మనము ఒంగోలులో ఉన్న వల్లూరమ్మ గుడిని చూసాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అలాగే మనము ఆ అద్దంకి సింగరకొండ ఆంజనేయ స్వామిని అలాగే నరసింహస్వామి దగ్గరికి వచ్చాము అన్నమాట. అందుకనే కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. మనకి లోపలికి గర్భగుడిలోకి వెళ్తుంటే ముందుగా మనకి గరుడ ఆయన మనకి దీపాలు ఇలా పట్టుకొని మనకి గర్భగుడి ఎదురుగానే మనకు కనిపిస్తాడు అనమాట. చాలా బాగుంది అసలుకి గుడి మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు గర్భగుడిలోకి తీసుకువెళ్తున్నాను మిమ్మల్ని. ప్లీజ్ అండి ఏమీ అనుకోవద్దు, కొంచెం బ్లర్ అయితే ఉంటుంది. కొన్ని గుళ్ళల్లో మనల్ని ఫోన్ అనేది అలో ఉండదు. కాకపోతే రిక్వెస్ట్ చేసి తీసుకోమని చెప్పారు. గర్భగుడి లోపలికి మనల్ని తీసుకువెళ్ళి అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకొని ఇచ్చినాక తర్వాత అర్చన కూడా చేస్తారు. అర్చన చేశారు. అంతా స్వామివారి దర్శనం చాలా చక్కగా అయ్యింది. అలాగే పూజారి శతకోపం పెట్టి అక్షంతలు కూడా వేశారు. అలాగే దక్షిణ కూడా వేసుకోమంటున్నాడు. ఆయన చెప్తున్నాడు అనమాట, దక్షిణ వేసుకోండి అని. అలాగే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. చాలా అంటే చాలా ప్రతి గుడిలో 1 అవర్ పైనే కూర్చున్నామండి మేము. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకి ఏం చెప్తారు, ఇక్కడ మాత్రం అంత ఎండలో చాలా మధ్యాహ్నం అయ్యింది మేము ఆ గుళ్ళు చూసుకొని ఇక్కడికి వచ్చేవరకల్లా. అయినా సరే కొంచెం అయితే లోపలికి వెళ్ళంగలోనే కొంచెం చల్లగా అనిపించింది. ఎందుకో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. స్వామివారి దర్శనము, అలాగే గోడల మీద వారాహి మూర్తి స్వామి ఇలాగా మనకి చిత్రపటాలు కనిపిస్తాయి. చల్లగా ఉందని చెప్పాను కదా, చూసుకోండి. ఇదేనమాట. పక్కనే ఒక చెరువు, ఏం చెప్తారు చెరువే అనుకుంటా, అది ఉంది. చాలా బాగుంది. అంటే కొంచెం మనం గుడి పైన నుంచి చూడవచ్చు, అది పక్కకే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి చెప్తున్నాను కదండి, లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాలు కానీ ఇంకా అలాగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అయింది. ఏం చెప్తారు, ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి.